హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఒక క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. ఆ క్వశ్చన్ అనేది ఈ వీడియో లాస్ట్లో ఉంటుంది. ఈరోజు టాపిక్ వచ్చి లాస్ట్ 4 months కరెంట్ అఫైర్స్ పార్ట్ 1 ఫస్ట్ బిట్. 2026 కామన్వెల్త్ గేమ్స్ను ఏ దేశం ఆతిథ్యం ఇస్తుంది? ఆన్సర్ ఏ గ్లాస్గో, స్కాట్లాండ్. ఆన్సర్ ఏ. కేరళను ఓడించి ఇటీవల రంజీ ట్రోఫీ టైటిల్ను గెలుచుకున్న జట్టు ఏది? ఆన్సర్ బి విదర్భ. 2025 బడ్జెట్ ప్రకారం మకానా బోర్డు ఏ రాష్ట్రంలో స్థాపించబడుతుంది? ఆన్సర్ సి బీహార్. భారతదేశంలో మొట్టమొదటి వైట్ టైగర్ బ్రీడింగ్ సెంటర్ ఇటీవల ఏ రాష్ట్రంలో ఆమోదించబడింది? ఆన్సర్ ఏ మధ్యప్రదేశ్. ఇటీవల ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి 2వ ప్రధాన కార్యదర్శిగా ఎవరు నియమించబడ్డారు? ఆన్సర్ ఏ శక్తికాంత్ దాస్. ఆన్సర్ ఏ. 2024 గ్లోబల్ హంగర్ ఇండెక్స్లో భారతదేశం ర్యాంక్ ఎంత? ఆన్సర్ ఏ 105వ ర్యాంకు. ఆన్సర్ ఏ. 2025లో మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డు పొందిన క్రీడాకారులు ఎవరు? ఆన్సర్ ఈ పైవన్నీ. మను భాకర్, డి గోకేష్, హర్మన్ ప్రీత్ సింగ్, ప్రవీణ్ కుమార్. ఈ నలుగురికి మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డు వచ్చింది. ఆన్సర్ ఈ. ప్రతిష్టాత్మకమైన రామ్సార్ అవార్డును పొందిన మొదటి భారతీయుడు ఎవరు? ఆన్సర్ సి జయశ్రీ వెంకటేశన్. ఆన్సర్ సి. 2025-26 కేంద్ర బడ్జెట్లో భారత రైల్వేకు ఎంత నిధులు కేటాయించబడ్డాయి? ఆన్సర్ ఏ 2,52 కోట్లు. ఆన్సర్ ఏ. భారత్ పౌర విమానయాన భద్రతా సంస్థ యొక్క కొత్త డైరెక్టర్ జనరల్గా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ సి రాజేష్ నిర్వాన్. ఆన్సర్ సి. 2025 పురుషులు మరియు మహిళ కబడ్డీ ప్రపంచ కప్ను ఎవరు గెలుచుకున్నారు? ఆన్సర్ సి భారతదేశం. భారతీయ ఖగోళ సంఘం శని గ్రహం చుట్టూ ఎన్ని కొత్త ఉపగ్రహాలను అధికారికంగా గుర్తించింది? ఆన్సర్ బి 128. 2025 హోల్బర్గ్ ప్రైజ్ను ఎవరు గెలుచుకున్నారు? ఆన్సర్ బి గాయత్రి చక్రవర్తి స్పివాక్. ఆన్సర్ బి. 82వ గోల్డెన్ గ్లోబ్ అవార్డ్ బెస్ట్ మోషన్ పిక్చర్ డ్రామా అవార్డును ఎవరు గెలుచుకున్నారు? ఆన్సర్ ఏ ది బ్రూటలిస్ట్. ఆన్సర్ ఏ. 2025 మార్చిలో టాటా కమ్యూనికేషన్స్ కొత్త చైర్మన్గా ఎవరు నియమించబడ్డారు? ఆన్సర్ సి ఎన్ గణపతి సుబ్రహ్మణ్యం. గుజరాత్లో ఇటీవల మొదటి జీవ వైవిధ్య వారసత్వ ప్రదేశంగా ఏది ప్రకటించబడింది? ఆన్సర్ ఏ గునేరి ఇన్లాండ్ మాంగ్రోవ్స్. ఆన్సర్ ఏ. 5D వరల్డ్ చెస్ కప్ ఛాంపియన్షిప్ 2025న ఏ దేశం ఆతిథ్యం ఇస్తుంది? ఆన్సర్ డి భారతదేశం. ఆన్సర్ డి. 2025లో బార్బాడోస్ దేశం యొక్క అత్యున్నత గౌరవం ఆర్డర్ ఆఫ్ ఫ్రీడమ్ ఆఫ్ బార్బాడోస్ అవార్డును ఎవరు అందుకున్నారు? ఆన్సర్ ఏ నరేంద్ర మోడీ. అలెగ్జాండర్ లోకోసియం
ఏ దేశపు అధ్యక్షుడు ఎన్నికల్లో గెలిచారు? ఆన్సర్ ఏ బెలారస్. 2025 సీనియర్ నేషనల్ టేబుల్ టెన్నిస్ ఛాంపియన్షిప్లో పురుషులు మరియు మహిళా సింగిల్ టైటిల్స్ను ఎవరు గెలుచుకున్నారు? ఆన్సర్ బి మనుషా షా, దియా చిటాలే. ఆన్సర్ బి. 2025లో డాక్టర్ నాగేశ్వరరావు రెడ్డి గారు పద్మ విభూషణ్ అవార్డును ఏ రంగంలో చేసిన కృషికి అందుకున్నారు? ఆన్సర్ సి వైద్య శాస్త్రం. ది వరల్డ్ ఆఫ్టర్ గాజా పుస్తకం రచయిత ఎవరు? ఆన్సర్ ఏ పంకజ్ మిశ్రా. ఏ రాష్ట్ర కేంద్ర పాలిత ప్రాంతం యొక్క వర్జిన్ కొబ్బరి నూనెకు ఇటీవల జిఐ ట్యాగ్ లభించింది? ఆన్సర్ సి అండమాన్ నికోబార్ దీవులు. కవచం అనే ప్రగతిశీల విపత్తు హెచ్చరిక ఏ వ్యవస్థను ఏ రాష్ట్రం ప్రారంభించింది? ఆన్సర్ ఏ కేరళ. జనవరి 2025లో జోరాన్ మిలనావిక్ ఏ దేశపు అధ్యక్షునికి ఎన్నికయ్యారు? ఆన్సర్ ఏ క్రొయేషియా. జట్బోట్ టన్నెల్ ఏ రాష్ట్ర యూనియన్ టెరిటరీలో ఉంది? ఆన్సర్ ఏ జమ్మూ అండ్ కాశ్మీర్. పోర్ట్ బ్లెయిర్ యొక్క కొత్త పేరు ఏమిటి? ఆన్సర్ సి శ్రీ విజయపూర్. 2024లో మెక్సికో యొక్క తొలి మహిళ అధ్యక్షురాలుగా ఎవరు ప్రమాణం చేశారు? ఆన్సర్ బి క్లౌడియా షేన్బామ్. ఆన్సర్ బి. 2025లో ప్రిట్జ్కర్ ఆర్కిటెక్చర్ ప్రైజ్ను ఎవరు గెలుచుకున్నారు? ఆన్సర్ సి లియో జియాకూన్. ఆన్సర్ సి. ఈరోజు క్వశ్చన్: అంతర్జాతీయ నాణ్యత నిధి మేనేజింగ్ డైరెక్టర్గా ఎవరిని మళ్ళీ నియమించారు? ఈ క్వశ్చన్కి ఎంతమంది ఆన్సర్ ఇవ్వగలరు? ప్లీజ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్.